కోలు ఘాటాలు గోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల ఘాటాలు. ओम करलांग वदनांग घोरांग मुक्त केशी चतुर्भुजांग తల్లి రూపం చూడరా వారం వారం పూజరా తల్లి రూపం చూడరా. ఈ బోనాలు మనం ఎందుకు జరుపుకుంటాము? ఉజ్జయిని మహంకాళి టెంపుల్ హిస్టరీ ఏంటి? సో మనం ఈ బోనాలని లష్కర్ బోనాలు ఎందుకు అంటాం? ఈ వీడియోలో కొన్ని అన్టోల్డ్ స్టోరీస్ ఉన్నాయి. అదేంటి అంటే ఇలాంటి స్టోరీ బహుశా ఏ ఛానల్స్ ఇప్పటివరకు కవర్ చేయలేదు. అలాంటి స్టోరీ ఉజ్జయినికి వెళ్ళిన తర్వాత ఎలాంటి విగ్రహాన్ని ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడున్న విగ్రహం ఏంటి? అది యాక్చువల్ విగ్రహమా లేకపోతే అమ్మవారి విగ్రహం ఇంకోటి ఏదైనా ఉందా? ఎప్పుడైనా మనకు ఒక థాట్ వచ్చిందా అంటే బోనాల రోజు కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చేసి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ లాస్ట్ కి సమర్పించిన బోనం ఎక్కడికి వెళ్తుంది? సడన్ గా ఇక్కడ ఒక డిజీజ్, కొలరా డిజీజ్ అనేది వ్యాపించింది. తద్వారా ఇక్కడ ఉండే ప్రజలకి చాలా అంటే చాలా ఇబ్బందులు, చాలా ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ ఇక్కడ ఉత్పన్నమైంది అన్నమాట. సో అమ్మవారికి అంటే అక్కడి నుంచి బదాలేని ఒక చెక్కతో కూడుకున్న అమ్మవారిని తెచ్చారనమాట. ఇంకో చిన్న స్టోరీ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే అమ్మవారి కుడి సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు మాణిక్య అమ్మవారు వచ్చేసి 40 ఇంచ్ కన్నా చాలా హైట్ లో వెలిసింది. ఈ మాణిక్య అమ్మవారు ఎలా వెలిసింది ఆ స్టోరీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనం దర్శనం తీసుకుంటుంది సిల్వర్ తో తయారు చేసిన అమ్మవారు. ఇక్కడ వీరభద్ర స్వామి అనేది ఇక్కడ దర్శనం ఇస్తారు. సో ఆ స్వామి ఎలా వెలిసారు ఇక్కడ? ఆ విగ్రహం ప్రకారంగా పూజలు అవన్నీ చేయాల్సి వస్తుంది. సో అలాంటివి ఎప్పుడైనా మనం ఇంట్లో చేయలేదు అంటే ఆ వచ్చే ఎనర్జీని తట్టుకునే శక్తి మానవుడికి ఉండదు. ఇక్కడ శివుడు కూడా మనకు దర్శనం ఇస్తాడు. రీజన్ ఏంటి అంటే చాలా మందికి తెలిసో తెలియదు, లక్షలాది మంది ఈ అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించుకుంటారు. సో ఫైనల్ గా వచ్చేసి ఆ బోనం, ఆ పదార్థం ఎక్కడ పోతుంది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఓన్లీ సనాతన్ సత్సంగ్ 18 ది ఇన్నర్ బ్లిస్ ఈ ఛానల్లోనే మేము తెలియజేస్తాము. ఇది నా స్వార్థం కాదు, ఇది మన సనాతన ధర్మం గురించి మేము చేసే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి కాబట్టి నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సనాతన్ సత్సంగ్ ది ఇన్నర్ బ్లేస్. ఈ రోజు మనం దర్శనం చేసుకున్న అమ్మవారు వచ్చేసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఈ వీడియో వచ్చేసి బోనాల్ సిరీస్ లో సెకండ్ వీడియో. ఇంతకు ముందు ఎవరైనా గోల్కొండ వీడియో చూడకుంటే ప్లీజ్ మా ఛానల్ విజిట్ చేయండి అండ్ గోల్కొండ బోనాలు వీడియో చూడండి. మెయిన్ గా ఈ బోనాలు మనం ఎందుకు జరుపుకుంటాము, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ హిస్టరీ ఏంటి, ఆల్మోస్ట్ నేను గోల్కొండ వీడియోలో మీకు అన్ని వివరాలు అయితే నేను కన్ఫర్మ్ చేసినాను. ఈ వీడియోలో కొన్ని అన్టోల్డ్ స్టోరీస్ ఉన్నాయి. అదేంటి అంటే మొదటగా వచ్చేసి అమ్మవారి స్టోరీ ఏంటి, అమ్మవారు ఇక్కడ ఎట్లా ప్రతిష్ఠించారు, ఇక్కడ ఉండే మిలిటరీ బటాలియన్ ఉజ్జయినికి వెళ్ళిన తర్వాత ఎలాంటి విగ్రహంని ఇక్కడ తెచ్చి అమ్మవారికి ఇక్కడ ప్రతిష్ఠించారు, దాని తర్వాత ఎలాంటి విగ్రహాలు ఇక్కడ మార్పిడి చేయబడింది, ఇప్పుడున్న విగ్రహం ఏంటి, అది యాక్చువల్ విగ్రహమా లేకపోతే అమ్మవారి విగ్రహం ఇంకోటి ఏదైనా ఉందా, అండ్ మెయిన్ గా లస్కర్ బోనాల్ అంటే లస్కర్ అని ఎందుకు అంటాము. అలాగే ఎప్పుడైనా మనకు ఒక థాట్ వచ్చిందా అంటే బోనాల్ రోజు కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చేసి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తారు, ఆ లాస్ట్ కి సమర్పించిన బోనం ఎక్కడికి వెళ్తుంది. సో అలాంటి అన్టోల్డ్ స్టోరీ, మిస్టీరియస్ స్టోరీ మా ఛానల్ మేము వివరిస్తాము. సో ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితేనే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్తూనే ఇక్కడ ఏంటి స్టోరీ అంటే ఇలాంటి స్టోరీ బహుశా ఏ ఛానల్స్ ఇప్పటివరకు కవర్ చేయలేదు. అలాంటి స్టోరీ మా ఛానల్ సనాతన్ సత్సంగ్ మేము కవర్ చేస్తున్నాము. సో ఈ ప్రయాణంలో మాకు మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, అదొక మాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ మాకు చేయండి. అండ్ ఇప్పుడు మంచి వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్తూనే నేను అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఎక్కడైనా నా నుంచి పొరపాటు జరిగితే మాత్రం ప్లీజ్ నన్ను క్షమించి కమెంట్ రూపంలో అది సరిదిద్దండి, నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము, రండి. సో మొదటగా వచ్చేసి మనం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి స్టోరీ ఏంటి, లస్కర్ బోనాల్ మనం ఎందుకు ఈ వర్డ్ లస్కర్ అనేది యూజ్ చేస్తాము, అలాగే ఇక్కడ పరారం మంది విశేషాలు కూడా నేను ఇప్పుడు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ బేసికలీ స్టోరీ ఆల్రెడీ నేను చెప్పాను, జస్ట్ ఒక 1 లైన్ లో ఐ కంప్లీట్ ఇట్. ఏంటంటే ఇక్కడ ఉండే బటాలియన్ అంటే యాక్చువల్లీ ఈ ఏరియా మొత్తం ఒక మిలిటరీ బటాలియన్, ఒక కంటోన్మెంట్ ఏరియా, బ్రిటిష్ కంటోన్మెంట్ ఏరియా ఉంటుండే. సో ఇక్కడ ఉండే బటాలియన్ మధ్యప్రదేశ్ కి వెళ్ళినప్పుడు సడన్ గా ఇక్కడ ఒక డిజీజ్, కొలరా డిజీజ్ అనేది వ్యాపించింది. తద్వారా ఇక్కడ ఉండే ప్రజలకి చాలా అంటే చాలా ఇబ్బందులు, చాలా ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ ఇక్కడ ఉత్పన్నమైంది అన్నమాట. సో ఆ విషయం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు అక్కడ అమ్మవారికి కోరుకున్నారు ఏంటంటే అంటే మొక్కారు, ప్రేయర్ చేశారు. ఏంటి అంటే అమ్మ మీరు ఈ వ్యాధిని తగ్గిస్తే ఇక్కడ నుంచి మిమ్మల్ని మా సికింద్రాబాద్ ఏరియాలోని మా ఉండే బటాలియన్ దగ్గర మేము మిమ్మల్ని అక్కడ ప్రతిష్ఠిస్తాము అని అమ్మవారిని మొక్కిన తర్వాత అమ్మవారు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ ఆ డిజీజ్ ని కంప్లీట్ గా నాశనం చేసేసి వానిష్ చేసేసింది. సో తద్వారా వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఇక్కడ ఒక థ్యాంక్స్ గివింగ్ అంటే అమ్మవారికి ఒక థ్యాంక్ యూ చెప్పడం, అమ్మవారికి తల్లి మా
కోరికకు మన్నించి మీరు ఈ డిజీజ్ నుంచి మాకు విముక్తి చేశారు కాబట్టి ఒక థ్యాంక్స్ గివింగ్ రూపంలో ఇక్కడ బోనాలు అనేది సమర్పిస్తారు. సో బోనం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ నేను ఆల్రెడీ గోల్కొండ బోనాలు ఆ వీడియోలో నేను కవర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో అక్కడికి వెళ్ళండి. సో బోనం అంటే ఒక కుండలో రైస్ కుక్ చేసి మిల్క్ అండ్ బెల్లంతో కలిపి ఒక కుండ పైన దీపం వెలిగించి యాపాకులతో ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దాని గురించి కంప్లీట్ హిస్టరీ ఆల్రెడీ చెప్పినాను. సో కంప్లీట్ డీటెయిల్స్ కి అయితే నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. మెయిన్ గా ఇక్కడ అన్టోల్డ్ స్టోరీ ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ లైక్ ఏ న్యూస్ ఛానల్స్ నాకు తెలిసి కవర్ చేయలేదు. అదేంటంటే అమ్మవారి స్టార్టింగ్ విగ్రహం ఏంటి, తర్వాత తద్వారా ఎలాంటి చేంజెస్ అమ్మవారి విగ్రహంలో వచ్చింది, ఇప్పుడు చూసే ఆ విగ్రహం వెనుక రహస్యం ఏంటి, ఈ వివరం నేను చెప్తాను, ఇప్పుడు వినండి. సో ఎప్పుడైతే బటాలియన్ ఉజ్జయిని నుంచి వస్తున్నారో అప్పుడు సో అమ్మవారికి అంటే అక్కడ నుంచి బటాలియన్ ఒక చెక్కతో కూడుకున్న అమ్మవారిని తెచ్చారనమాట. సో డ్యూ కోర్స్ దానికి అభిషేకం చేసి అంటే పూజలు చేసినప్పుడు కాలక్రమేణా ఆ విగ్రహం వచ్చేసి కొద్దిగా పాతబడింది, అలాగే కొద్దిగా రస్ట్ అయింది. సో దాని తర్వాత ఏం చేశారు అంటే ఒక 14 ఇంచ్ సైజ్ అమ్మవారి ఉండే ఆ సైజ్ ని అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో అది ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న అమ్మవారి కింద బాగానే ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉంటుంది అనేది నేను లోపల వెళ్ళిన తర్వాత నేను అమ్మవారికి చూపించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే మనం అమ్మవారిని చూస్తాం, మనకు అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ పులి విగ్రహం అనేది కనిపిస్తుంది కదా, ఆ పులి సిల్వర్ తో చేసిన పులి అది తీసినప్పుడు జరిపినప్పుడు అక్కడ అమ్మవారు ఈ 14 ఇంచ్ అమ్మవారు ఎప్పుడైతే బటాలియన్ ప్రతిష్ఠించిందో ఆ పీరియడ్ లో ఆఫ్టర్ అంటే చెక్కతో కూర్చున్న తర్వాత ఆ అమ్మవారు అక్కడ ప్రతిష్ఠించారు. ఇంకో చిన్న స్టోరీ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే అమ్మవారి కుడి సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు వచ్చేసి మాణిక్యమ్మ అమ్మవారు. ఈ మాణిక్య అమ్మవారు ఎలా వెలిసింది ఆ స్టోరీ కూడా నేను చెప్తాను. దర్శనం చేసుకుంటూ ఆ కొన్ని వివరాలు మాట్లాడుకుందాము. సో ఇది బేసిక్ ఒక చిన్న షార్ట్ స్టోరీ ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసింది అనేది. సో తద్వారా ఇంకా అప్పటి నుంచి అమ్మవారికి నిరంతరం బోనం వేయడం ఇక్కడ ఒక థ్యాంక్స్ గివింగ్ రూపంలో ఇక్కడ అమ్మవారికి నిరంతరం బోనాలు సమర్పిస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అలాగే మాణిక్య అమ్మవారి గురించి, మాతంగి అమ్మవారి గురించి, లోపడున్న వీరభద్ర స్వామి ఆ స్టోరీ కూడా నేను చెప్తాను. అలాగే మహేశ్వరుడు ఇక్కడ ఉండే శివాలయం ఉపాలయం ఒకటి శివ ఉపాలయం ఉన్నది. ఆ ఉపాలయం వచ్చేసి మల్లేశ్వరుడు మహాకాళేశ్వరుడు సారీ. సో మహాకాళేశ్వరుడిది కూడా నేను వివరాలు తెలియజేస్తాను. సో మనం వెళ్తూ మనం మాట్లాడుకుందాము రండి. సో అమ్మవారి దర్శనం చేసుకునే ముందు నేను ఒక్క పాయింట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో మనం ఈ బోనాలని లష్కర్ బోనాలు ఎందుకు అంటారు? సో లష్కర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? బేసికలీ ఏంటి అంటే ఈ బటాలియన్ ఎప్పుడైతే ఉజ్జయిని టెంపుల్ మధ్యప్రదేశ్కి వెళ్ళిందో జనరల్ గా మిలిటరీ బటాలియన్ పర్షియన్ లాంగ్వేజ్ లో లష్కర్ అంటారు అన్నమాట. సో ఈ ఏరియా మొత్తం ఒక పీరియడ్ లో ఇది ఒక మిలిటరీ బటాలియన్, బ్రిటిష్ పీరియడ్ లో మిలిటరీ బటాలియన్ ఉండేది. సో మిలిటరీ బటాలియన్ ని పర్షియన్ లాంగ్వేజ్ లో లష్కర్ అంటారు. సో అందుకోసమే దీనికి లష్కర్ బోనార్ అని పేరు వచ్చింది. సో ఇది లష్కర్ బోనాల్ చరిత్ర. ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం వెళ్దాము రండి.
సో మీరు కూడా దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించండి. సో ఈ రోజు మొదటి బోనం సమర్పించే రోజు. సో చాలా అధికంగా ఇక్కడ జనాలు ఉన్నారన్నమాట. సో మీరు కూడా దర్శనానికి కొన్ని జాగ్రత్తలు ఉందండి. అండ్ పిల్లలతో పాటు వచ్చినప్పుడు స్పెషల్లీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా బాగుంటది. అండ్ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్స్ మాత్రం యూజ్ చేయకండి. యూజ్ చేసినా కూడా ప్రాపర్ డస్ట్బిన్స్ లో వేయండి. ఈ రోజు అమ్మవారికి మొదటి బోనం సమర్పించే రోజు. సో చాలా మంది భక్తులు ఈ రోజు ఇక్కడికి వచ్చేసినట్టు మొదటి ఆదివారం. ఈ రోజు గోల్కొండలో కూడా అమ్మవారి జాతర జరుగుతుంది. అండ్ ఈ రోజు ఇక్కడ ఉజ్జయిని అమ్మవారికి మొదటి బోనం కూడా సమర్పిస్తున్నారు. చాలా మంది భక్తులు మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి బోనం ప్రసాదిస్తున్నారు. ఆల్రెడీ ఆ ఫెస్టివల్ వైబ్స్, ఫెస్టివల్ ఒక వాతావరణం అనేది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఉజ్జయిని టెంపుల్ లో. మీరు చూసుకుంటే ఇక్కడ చాలా మంది భక్తజనం కూడా లైన్ లో క్యూ లో నించొని అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకోండి. వచ్చినప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మనకి పిల్లలు ఉంటారు, ఫ్యామిలీతో వస్తాము. అండ్ తర్వాత ఈ జనాలు పెరుగుతూ ఉంటారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ అమ్మవారి చూడడానికి వస్తుంటారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. మెయిన్లీ సనాతన్ సత్సంగ్ ఛానల్ నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లాస్టిక్స్ మోస్ట్లీ అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు యూజ్ చేస్తే కూడా ఎక్కడంటే అక్కడ పడేయకండి. డస్ట్బిన్స్ యూజ్ చేయండి. ఎంత క్లీన్లీనెస్ గా మనం ఉంటే అంత మనకు కూడా మంచిది. సో మన టెంపుల్స్ మనం క్లీన్ గా పెట్టుకోవాలి, రోడ్స్ అన్ని. సో ఇదొక సిన్సియర్ రిక్వెస్ట్. సో ఇంతకుముందు నేను బయట చెప్పినట్టుగా మాణిక్య అమ్మవారి గురించి అని. సో ఇదే ఆ ప్రదేశం అన్నమాట. సో ఈ బార్డర్ ఇది ప్లేస్ ఇస్తారు ఇక్కడ, అదే ఎవరు తొక్కకుండా ఉండడానికి. సో ఈ ప్రదేశంలో యాక్చువల్గా ఏంటంటే ఈ అమ్మవారు స్థాపించిన తర్వాత ఈ బావి నుంచి మాణిక్య అమ్మవారు వెలిసింది. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి అంటే ఆ మాణిక్య అమ్మవారు వచ్చేసి అమ్మవారి కన్నా హైట్ ఉంది. సో హైట్ ఉండే వారికి ఈ అమ్మవారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారు వచ్చేసి 14 inches, ఆ అమ్మవారు మాణిక్య అమ్మవారు వచ్చేసి 14 inch కన్నా చాలా హైట్ లో వెలిసింది. సో తర్వాత ఏం చేశారు అంటే ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటుంది సిల్వర్ తో తయారు చేసిన అమ్మవారు. సో ఆ అమ్మవారు కింద ఏదైతే పులితో తయారు చేసిన సిల్వర్ ఉంది కదా, సో అది తీసినప్పుడు అక్కడ యాక్చువల్ గా ఒరిజినల్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు 14 inch అమ్మవారు అక్కడ ఉంది అన్నమాట. సో అది మనకి కంటికి కనిపించదు, అది మనం దర్శనం చేసుకోలేదు. కానీ ఇక్కడ ఉండే అన్టోల్డ్ స్టోరీ అది చాలా, అది కొద్ది మందికి ఈ విషయాలు తెలుసు. ఎక్కడ కూడా ఏ యూట్యూబ్ లో కూడా ఈ నాకు తెలిసి ఏ న్యూస్ ఛానల్స్ కూడా ఇది కవర్ చేసి పడలేదు. సో ఏ ప్లేస్ వచ్చేసి మాణిక్య అమ్మవారు లోపల మనం దర్శించుకుంటే అమ్మవారు పక్కన మాణిక్య అమ్మవారు ఉంటారు. సో అమ్మవారు అసలు రూపం ఏంటి అది మనకైతే కనిపించదు, అసలు స్టోరీ ఏంటి అనేది దీని ద్వారా తెలుస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ 18th century పీరియడ్ తర్వాత జరిగిన విషయాలు అన్నమాట. సో అందుకోసమే మీరు ఒకసారి గమనిస్తే ప్రతి ఒక్క రంగం చేసినప్పుడల్లా అమ్మవారు భవిష్యవాణి చెప్పినప్పుడు వల్ల ప్రతిసారి అమ్మవారు
కోరుకుంటా ఉంటది, అంటా ఉంటది ఏంటి అంటే నాకు ఒక స్థిరమైన విగ్రహాన్ని ఎందుకు మీరు స్థాపిస్తలేదు. సో దాన్ని బట్టి మనం బదిలీ చేసుకోవచ్చు. అమ్మవారి కోరిక ఒక పర్మనెంట్ విగ్రహం పెట్టాలని. సో అది నాకు తెలిసి ఇక్కడ ఉండే ఈఓ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉండే అధికార డిపార్ట్మెంట్ డెఫినెట్ గా పని చేస్తారు. ఆ ప్రాసెస్ లో కూడా ఉన్నారు. కొన్ని ప్రయత్నాలు జరిగినాయి కానీ అది ఇంతకు ముందు అంటే సక్సెస్ఫుల్ కాలేదు వాళ్ళు. బట్ జరుగుతుంది ఏంటంటే నేను అనుకుంటున్నాము, మన ముందు ఆశిద్దాము అది జరగాలి అనేసి. అమ్మవారి కోరిక కూడా మనం కూడా నెరవేర్చాలి, ఎందుకంటే అమ్మవారు మన కోరిక నెరవేర్చింది కాబట్టి. సో ఇది ఒక సనాతన్ సక్సెస్ నుంచి ఒక రీసెర్చ్ చేసి మీకు అందిస్తున్న ఒక మల్టీ స్టోరీ అండ్ ఒరిజినల్ స్టోరీ ఆఫ్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ఆఫ్ సికింద్రాబాద్. ఓకే, సో మరిన్ని విశేషాలు అంటే రంగం గురించి కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఇక్కడ వీరభద్ర స్వామి గురించి అండ్ మహేశ్వరుడు అంటే మహాకాళేశ్వరుడు శివుడు గురించి కూడా నేను ముందు వీడియోలో తెలియజేస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ అండ్ వెళ్దాం రండి. మరొక విషయం మాలికి అమ్మవారి గురించి నేను మీకు తెలియజేస్తాను. అది ఏంటి అంటే ఎప్పుడైతే బావి నుంచి అమ్మవారు వెళ్తుందో, సో ఇక్కడ ఉండే ప్రజానికి మాకు అప్పుడు ఉండే మహారాజు స్వామిజీ పంతులు గారు ఎవరైనా అక్కడ ఉండే ప్రజానికి అక్కడ అప్పుడు ఉండే కమిటీ మెంబర్స్ కూడా కొద్దిగా అంటే కన్ఫ్యూజన్ లో వచ్చేస్తారండి. ఎందుకంటే అమ్మవారు అసలు అంటే ఏదైతే ఫస్ట్ స్థాపించారో అమ్మవారు చిన్నగా ఉండడము, ఈ అమ్మవారు మాణిక్య అమ్మవారు వచ్చేసి హైట్ పెద్దగా ఉండడము. సో తద్వారా అప్పుడు ఏం జరిగింది అంటే అమ్మవారు కళలోకి వచ్చి చెప్పారనమాట. ఏంటి అంటే ఈ మాణిక్య అమ్మవారిని నా పక్కన పెట్టండి అని. అందుకోసమే మనం ఆలయంలో చూసుకుంటే అమ్మవారి కుడి పక్కన మాణిక్య అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. ఆ అమ్మవారు వచ్చేసి ఈ బావి నుంచి వెలుస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడ ఉజ్జయిని అన్టోల్డ్ స్టోరీ, వెరీ సీక్రెట్ స్టోరీ అండ్ వెరీ సీక్రెట్ స్టోరీ ఆఫ్ ఉజ్జయిని మహాకాళి ఆలయం. మనకి ఈ ఆలయంలో శివ పార్వతులు కూడా మనకి దర్శనం ఇస్తారు. సో ఆ దృశ్యాలని కూడా మనం చూడబోతున్నాము. ఈ రోజు విశేషమైన రోజు కాబట్టి అమ్మవారు బోనం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ రోజు ఇక్కడ అయ్యవార్లకి అమ్మవార్లకి పూజ చేసి గణపతి హోమం కూడా ఇక్కడ ఆలయం వాళ్ళు చేశారు. ఇక్కడ మరి యొక్క అంటే స్టోరీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వీరభద్ర స్వామి అనేది ఇక్కడ దర్శనం ఇస్తారు. సో ఆ స్వామి ఎలా వెలిసారు ఇక్కడ? సో ఇక్కడ అమ్మవారి కన్నా ముందు వీరభద్ర స్వామి మనం చూసుకుంటే ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ మనకి వీరభద్ర స్వామి వారి దర్శనం ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఈ విగ్రహాన్ని ఈ ఆలయంలో. సో ఈ విగ్రహం అనేది ఉజ్జయిని అమ్మవారి కన్నా ముందు నుంచి ఇక్కడ ప్రదేశం నుండి ఈ ప్రదేశం వచ్చేసి ఒక టైంలో ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ స్వామివారు కూడా ఉండే. సో ఆ ఉన్న స్పేస్ లో పార్కింగ్ కూడా యూజ్ చేస్తుండే. కాలక్రమేణా అన్ని వీరిని చూసేసి ఇక్కడ ఆలయం అనేది కట్టారు. సో ఇక్కడ మనకు వీరభద్రుడు కూడా మనకు దర్శనం ఇస్తారు. సో ఈ స్వామి వారు అమ్మవారి ముందు నుంచి ఇక్కడ వెళ్తారు అన్నమాట. సో అందుకోసమే ఈ విగ్రహం ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటున్న అమ్మవారు పులి పైన కూర్చుని ఈ అమ్మవారు వచ్చేసి ఏంటి అంటే సింహం పైన ఉండే అమ్మవారు ఎవరు అంటే
ఈ అమ్మవారికి మనము ఈ ఆలయంలో ఒడి బియ్యం ప్రోగ్రామ్ అనేది ఈ అమ్మవారికి పూజ చేసి ఈ అమ్మవారికి సమర్పిస్తారు. సో ఇంతకు ముందు ఈ విగ్రహానికి ముందు గర్భగుడిల నుంచి ఒక అమ్మవారిని తీసుకొని వచ్చి ఈ ఒడి బియ్యం ప్రోగ్రామ్ చేసేవారు. ఈ విగ్రహం వెనుక స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఈ విగ్రహం ఒక భక్తుడు డొనేట్ చేశారు. ఎందుకు డొనేట్ చేయాల్సి వచ్చింది? ఇంత హైట్ విగ్రహం వచ్చేసి ఏంటంటే, ఆ పర్సన్, ఆ డివోటీ వచ్చేసి అతనికి ఎవరో అంటే వాళ్ళ ఎవరు తెలిసిన మహారాజీ ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టి పూజించుకోమని చెప్పారంట. సో ఇంత పెద్ద విగ్రహం ఇంట్లో ఉంటే ఆ విగ్రహం ప్రకారంగా పూజలు అవన్నీ చేయాల్సి వస్తుంది. సో అలాంటివి ఎప్పుడైనా మనం ఇంట్లో చేయలేదు అంటే ఆ వచ్చే ఎనర్జీని తట్టుకునే శక్తి మానవుడికి ఉండదు. ఒకవేళ ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే ఆ లెవెల్లో పూజలు చేయాలి. అదేం నెగటివిటీ కాదు. చాలా మంది భయపడతారు ఏంటంటే విగ్రహాలు పెద్దగా ఉంటే అది నెగటివ్ కాదు. ఇట్స్ జస్ట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని తట్టుకునే శక్తి మనకి లేకపోతే అది మన లోపం. ఆ ఎనర్జీని తట్టుకునే అంత మీరు పూజలు చేయకపోతే అది మన లోపం. కానీ అది మనం దేవుడి పైన రుద్దడం తప్పు. సో తద్వారా ఏం జరిగింది అంటే ఆ డివోటీ ఆ శక్తిని, ఆ ఎనర్జీని కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే అతనికి ఆ ఎనర్జీ కంట్రోల్ కాలేదు. సో అప్పుడు ఏం చేశారంటే ఈ ఆలయంకి వచ్చి ఈ అమ్మవారి విగ్రహాన్ని డొనేట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ అమ్మవారికి ఇక్కడ ఒడి బియ్యం ప్రోగ్రామ్ కి ఈ అమ్మవారిని ఇక్కడ నించోబెట్టి ఆ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విగ్రహానికి ఉన్న స్టోరీ ఇది. ఇక తర్వాత అద్దాల మెడలో అమ్మవారిని, మహాకాళేశ్వరుడిని, అలాగే ఉజ్జయిని అమ్మవారు ఫైనల్ గా వెళ్ళి మనం దర్శించుకుంటాము. రండి. సో ఇప్పుడు మనము బోనం అంటే ఏంటి, అలాగే లష్కర్ బోనాలు ఎందుకు అంటారు, అమ్మవారి విగ్రహం రహస్యం ఏంటి, అంటే ఇక్కడ ఉండే అమ్మవారు ఎవరు, యాక్చువల్ అమ్మవారు ఎవరు, అలాగే మాణిక్య అమ్మవారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాము. వీరభద్ర స్వామి గురించి, ఇక్కడ ఉండే విగ్రహాల చరిత్ర గురించి, అద్దాల మీద అమ్మవారి గురించి. ఇప్పుడు నేను రంగం గురించి కొన్ని విషయాలు చెప్తాను. అంటే రంగం అనేది ఒక వన్ ఆఫ్ ద రిచువల్, మనం ప్రాక్టీస్ చేసుకుంటున్న ఒక రిచువల్. ఈ రిచువల్ లో ఏం జరుగుతుంది అంటే అమ్మవారు భవిష్యం చెప్తుంది. అంటే సంవత్సరం పాటు ఒక భవిష్యవాణి అమ్మవారు అయితే మనకి తెలియజేస్తుంది. సో ఈ తెలియజేయడం ప్రక్రియనే మనం రంగం అంటాము. ఇప్పుడు స్వర్ణలత గారు ఈ రంగం ప్రోగ్రామ్ ని లీడ్ చేస్తున్నారు. ఆ అమ్మవారు పైకి వచ్చి స్వర్ణలత అమ్మవారి పైన వచ్చేసి మనకి భవిష్యం చెప్తుంది. ఇప్పుడు స్వర్ణలత అమ్మ వాళ్ళు వచ్చేసి 6th జనరేషన్. దానికన్నా ముందు వాళ్ళ సిస్టర్స్ కుమ్ అండ్ స్వరూప ఉంటుండే. వాళ్ళకన్నా ముందు వాళ్ళ గ్రాండ్ మదర్ భాగమ్మ ఉంటుండే. దానికన్నా ముందు వాళ్ళ యాన్సిస్టర్స్ పోచమ్మ అండ్ ఇంకొక వాళ్ళు ఉంటుండే. సో అలా యాన్సిస్టర్స్ నుంచి ఈ రంగం అనే ప్రోగ్రామ్ ఇక్కడ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ లో నెరవేర్చి వస్తున్నారు అన్నమాట. సో ఆ దృశ్యాలు కూడా మనం బోనాలు రోజు చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మహాకాళేశ్వరుడు, ఇక్కడ శివుడు కూడా మనకు దర్శనం ఇస్తాడు. రీజన్ ఏంటి అంటే చాలా మందికి తెలుసో తెలీదు, ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ఇన్ మధ్యప్రదేశ్ లోని మనకి మహాకాళేశ్వరుడు శివలింగం కూడా అక్కడ ఉంటుంది. సో ఎప్పుడైతే బటాలియన్ అమ్మవారికి ఇక్కడ తీసుకొచ్చారో
అప్పుడు మహాకాళేశ్వరుడిని కూడా ఆ లింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎందుకంటే అమ్మవారు ఉన్నప్పుడు అయ్యవారు కూడా ఉండాలి కదా. సో ఇక్కడ ఉండే మహాకాళేశ్వరుడు అట్ ద సేమ్ టైం ప్యారలల్ లెవెల్ లో మనకి మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరుడిని కూడా మనకి ప్రతిబింబంగా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనకి ఒక గోశాల కూడా ఉంటుంది. మీరు ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ గోమాతకి మనం డొనేట్ చేయొచ్చు. అది మన ఇష్టము. ఎవరికైనా కోరిక ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి వాళ్ళు డొనేట్ చేసుకోవచ్చు. సో ఇది బ్రాడ్ ఉజ్జయిని మహంకాళి డీప్ స్టోరీ. తర్వాత ఇక్కడ మాతంగి అమ్మవారు ఎవరు అది తెలుసుకుందాము. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు డిస్కస్ హియర్ ఇస్, మనము ఈ అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాత, ఎందుకంటే మనం చూసుకుంటే లక్షలాది మంది ఈ అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించుకుంటారు. సో ఫైనల్ గా వచ్చేసి ఆ బోనం, ఆ పదార్థం ఎక్కడ పోతుంది, సో అది మనం తెలుసుకున్నాము. అది ఏంటి అంటే ఈ బోనం అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్టోరీలో ఏంటి అంటే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎవరి కంటికి కనపడకూడదు ఈ ప్రాసెస్. సో అందుకోసమే ఈ బోనం మనం ఏదైతే సమర్పించుకుంటాం కదా అమ్మవారికి, అది అనేది చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తం చల్లుతారన్నమాట. ఆ చల్లినప్పుడు ఆ బోనం ద్వారా, అంటే ఏదైతే మనకు అమ్మవారికి ప్రసాదించామో అది మనకు ఒక రక్షక కవచంలాగా మనకి పనిచేస్తుంది. సో ఈ విషయాల్లో ఎక్కడైనా నువ్వు తప్పుగా మాట్లాడుంటే నన్ను కరెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ గా భోజనం, అంటే బోనం అమ్మవారికి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆ బోనం అంటే తీసుకుని ఏం చేస్తారు అనేది కూడా నేను వివరించడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఓన్లీ సనాతన్ సత్సంగ్ 18 ది ఇన్నర్ బ్లిస్ ఈ ఛానల్లోనే మేము తెలియజేస్తాము. ఇలాంటివి చాలా వీడియోస్ ఇక ముందు కూడా రాబోతున్నాయి. కంప్లీట్ అన్టోల్డ్ స్టోరీ, హిస్టారిక్ స్టోరీస్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్, మిస్టీరియస్ టెంపుల్స్ జర్నీ మా ఛానల్లో మీరు చూడబోతారు. సో స్టే ట్యూన్. మేము మంచి మంచి వీడియోస్ చేస్తాము, మీకు చూపిస్తాము. మీ నుంచి మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము. జస్ట్ సింపుల్ గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఛానల్ గ్రో కావాలి, అది తప్ప మీ ద్వారా అయిపోయింది. ఇది రీజన్ ఎందుకు నేను ఇంకా అడుగుతున్నాను మీకు, ఇది నా స్వార్థం కాదు, ఇది మన సనాతన ధర్మం గురించి మేము చేసే ఒక ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి కాబట్టి నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుంటాము రండి. ఇప్పుడు మనం దర్శించుకుంటుంది మహాకాళేశ్వరుడు, ఆ దేవాదిదేవ్ మహాశివుడిని కళ్ళారా చూసి ఆ స్వామివారి అనుగ్రహం తీసుకోండి. సో ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉజ్జయిని టెంపుల్లో మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ లో కూడా నివసించారనమాట. సో ఇక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి అయ్యవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ అయ్యవారిని మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది యాక్చువల్ ఒరిజినల్ స్టోరీ ఆఫ్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్, విచ్ ఇస్ అన్టోల్డ్, వెరీ సీక్రెట్ అండ్ వెరీ ఫ్యూ పీపుల్ know it. So it has been never disclosed in this way ever history in any of the media. This is the first channel, Sanatan Satsang, where you are going to hear, feel and taking the blessings of the goddess and the Lord Shiva. Okay? ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఇంతకుముందు చెప్పినట్టు మీరు కమెంట్ రూపంలో కరెక్ట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. నౌ ఇప్పుడు మనం వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాము రండి. ఇక్కడ చూసుకుంటే మనకి గోశాల కూడా ఇక్కడే ఉంటుంది. సో ఈ గోశాలకు సంబంధించినంత ఈ ఆలయం వాళ్ళే చూసుకుంటారు. సో ఇక్కడ మీరు డొనేట్ చేయాలి ఏమన్నా అనుకుంటే కూడా ఈ ఆలయంకి వచ్చేసి మీరు ఈ గోశాల డెవలప్మెంట్ గురించి మీరు ఏదైనా ఫండ్ డొనేషన్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి అంటే గోమాతని దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది, దర్శనం చేసుకున్న కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ ఘట్టానికి వచ్చాము.
ఈ కంప్లీట్ టూర్ లోని ఫైనల్ గా మనం అమ్మవారి దర్శనం చేయబోతున్నాము. అమ్మవారితో పాటు మాణిక్య అమ్మవారు అలాగే మాతంగి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోబోతున్నాము. స్టోరీ అయితే ఆల్రెడీ మీకు నేను కంప్లీట్ గా చెప్పినాను. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారు ఎలా దర్శనం చేసుకోవాలి, అమ్మవారు యాక్చువల్ ఒరిజినల్ విగ్రహం ఎక్కడ ఉంటుంది, అన్ని విశేషాలు మీకు చెప్పాను. పక్కన ఉండే మాణిక్య అమ్మవారి ఆ అమ్మవారి హిస్టరీ కూడా నేను అన్ని తెలియజేస్తాను ఈ వీడియోలో. మీరు ఈ స్టోరీని 10 మందికి తెలియజేయండి. 10 మందికి తెలియజేస్తేనే ఈ రహస్యాలు ఈ స్టోరీలు 10 మందికి తెలిసినట్టు మనం కూడా మన భాగాన్ని మన రోల్ ని కూడా మనం ప్లే చేయాలి దీంట్లో. ఇప్పుడు మనం వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ కంప్లీట్ టూర్ ని ముగిస్తాము. రండి. ఇప్పుడు మనం దర్శించుకుంటున్న అమ్మవారి పేరు వచ్చేసి మాతంగి అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసి దశమహావిద్య నుంచి ఒక అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారు మ్యూజిక్ అండ్ లెర్నింగ్ కి ప్రసిద్ధి అన్నమాట. సంగీతం అండ్ చదువుకోవడం, చదువుకు సంబంధించిన విషయాలు. ఈ అమ్మవారు తాంత్రిక స్వరూపం ఆఫ్ సరస్వతి దేవి కూడా అంటారు అన్నమాట. ఎదురు కోలు గాటాలు, గోలాకొండ బోనాలు, వరుస బోనాలు, మల్లె పూల గటాలు, అమ్మ తల్లి పటాలు, నిమ్మ దండాలు, బాబు కోడి పుంజులు, గలగల గజ్జాలతోని గనగన గంటాలతోని డమడమ డప్పుళ్లతోని పీ కాలతోని ఎదురు కోలు గాటాలు, గోలాకొండ బోనాలు, సింతనిప్పు కళ్ళను చూడు, పైకెగిర సిగను చూడు, మందుతున్న అగ్గిని చూడు, మహాశక్తి రూపము చూడు, ఒక సేత శూలము చూడు, గిరగిర చక్రము చూడు, కళ్ళ కింద దుష్టుని చూడు, పొంగుతున్న రక్తము చూడు, కళ్ళు శాఖాలతోని యాప కొమ్మాలతోని పలము పువ్వులతోని పడుచుల బోనాలతోని ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా, ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. నీలి రంగును చూడు, నిలువెల్ల నిప్పులు చూడు, 8 సేతులు చూడు, తిరు గాములు చూడు, తులిలాంటి గర్జన చూడు,
వారం వారం పూజారా తల్లి రూపం చూడారా వారం వారం పూజారా తల్లి రూపం చూడారా ఇక్కడ చూసుకుంటే మనం ఈ ఆలయంలో అమ్మవారి అన్ని రూపాలకు సంబంధించిన చిత్రపటాలు మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. సో ఇక్కడ ఉండే అన్ని అమ్మవారిని మీరు కళ్ళారా చూడొచ్చు. కాళీమాత, దుర్గాదేవి, అంటే అన్ని రూపాలు ఉండే అమ్మవారికి అన్ని రూపాలకు సంబంధించిన చిత్రపటం. ఇక్కడ మరి ఒక పెద్ద చిత్రపటం గోల్డ్ కలర్ లో మనకి దర్శనం ఇస్తుంది. అమ్మవారు సింహం పైన కూర్చొని ఎంత శక్తివంతంగా మనకి అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి. ఒక్కసారి ఆ దృశ్యాలని చూస్తుంటే సాక్షాత్ అమ్మవారి దర్శనం చేసుకున్నట్టే ఒక మంచి అనుభూతి మనకి అమ్మవారు కలిగిస్తారు. ఆహా, అసలు అది చూస్తుంటేనే ఒక తెలియని ఆనందం, ఒక వైబ్రేషన్. నాకైతే ఆల్రెడీ గూస్ బంప్స్ తెచ్చేసినాయి. అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని నేనైతే టెంపుల్ లో ఫీల్ అవుతున్నా. సో ఇక్కడ మరి ఒక విగ్రహం, ఇక్కడ లక్ష్మీదేవి రూపం అమ్మవారిది మనకి ఇక్కడ సేమ్ అదే గోల్డెన్ కలర్ లో మనకి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. మరిన్ని చిత్రపటాలు చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ లో మరిన్ని చిత్రపటాలు, అంటే మనం ఎప్పుడైతే అమ్మవారికి దర్శనం చేసుకుని లైన్ లో నించుని ప్రదక్షిణ చేస్తున్న టైంలో ఇక్కడ ఈ ఆలయం వాళ్ళు చిత్రపటాలను అన్ని అరేంజ్ చేస్తారు. తద్వారా మనకి భక్తులకి ఒక ఈజీ వే అన్నమాట. ఒక ఎన్ని రూపాయలని అమ్మవారికి తెలుసుకునే ఒక భాగ్యం కూడా ఈ ఆలయం వాళ్ళు కలిగించారు. సో ఇక్కడ భక్తులందరూ వచ్చేసి అన్ని రూపాయలని అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారిని మొక్కుతూ ఇక్కడ ఫైనల్ గా ఉజ్జయిని అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇట్లాంటి అద్భుతమైన ఎన్నో దృశ్యాలన్నీ ఇక్కడ ఆలయం వారు మనకు కలిగించినందుకు మనం కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతాము. జై ఉజ్జయిని మహాంకాళి దేవత, నమో నమః. ఇప్పుడు మనం చూసే దృశ్యాలు నా వెనుక చూసుకుంటే ఫస్ట్ మొదటి బృందం సంస్ అనే ఒక సమితి వాళ్ళు ప్రతిసారి అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కిస్తారనమాట. సో ఆ దృశ్యాలు కూడా మనం చూద్దాము. సో సంస్ అనే అబ్రివేషన్ ఏంటి అంటే శ్రీ ఉజ్జయిని మహాంకాళి మాణిక్యలమ్మ సేవా సమితి. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ బోనం ఇక్కడ అమ్మవారికి ప్రసాదించడానికి వచ్చినారు. సో ఆ దృశ్యాలు కూడా మనం వెళ్ళి చూసుకుందాము రండి.